హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. గతంలో మనం చేసినటువంటి వీడియోలకి మంచి రెస్పాన్స్ కూడా ఉంది. సో ఈరోజు నేను అడగాలనుకుంటున్నటువంటి టాపిక్, ఒక తండ్రికి కొడుకు కూతురు. కొడుకులు అయితే కొడుకులు ఎంతమంది ఉన్నా సమానంగా ఆస్తిలో వాటా పంచుతారు, కానీ కూతురుకు కూడా ఆస్తిలో వాటా వస్తుందా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి? గతంలో అయితే కూతురికి కట్నం ఏదో ఇచ్చేవాళ్ళు, పంపించేవాళ్ళు, ఇంకా కూతురు ఇంతటితో అయిపోయిందనే వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లేటెస్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ బట్టి ఇప్పుడు మ్యారీడ్ కాకుండా ఫాదర్ యొక్క ప్రాపర్టీ మీద కూతురికి ఖచ్చితంగా రైట్ ఉంటుందండి. హస్బెండ్ ప్రాపర్టీ మీద రైట్ ఉన్నా లేకున్నా ఫాదర్ దాని మీద అయితే ఖచ్చితంగా రైట్ ఉంటుంది. జనరల్గా ఎట్లా ఉంది అంటే, ఇంతకుముందు అంటే ఒకప్పుడు పెళ్లి చేసేటప్పుడు కట్నాలు ఇవ్వడం, తర్వాత పెళ్లి చూపులకు జరిగే అన్ని భరించి పిల్లలకి ఏదైతే పెళ్లి కూతురు అయితే ఉందో అప్పుడే డబ్బులు ఇచ్చేవారు. తర్వాత ఏదైనా ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళకు మిగిలిన ఆస్తిని ఏదైతే ఉంటుందో వాళ్ళని కొడుకులకి పంచేవాళ్ళు దానిలో. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే, కూతుర్లకు కూడా సమాన హక్కు ఉంది ప్రాపర్టీలో, అసెట్స్ మీద అనేది లేటెస్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి. జనరల్గా కొడుకులు లేకుండా కూతుర్లు ఉంటే కొడుకుల్లానే ఉన్నటువంటి కూతుర్లకి ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సమానంగా ఆస్తి పంచుతుంటారు. అవును. బట్ ఇప్పుడు కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు కొడుకులకి కూతుర్లకి మధ్య కాన్ఫ్లిక్ట్లు ఉండవంటారా? అంటే ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాము, ఇంకా ఎందుకు ఇవ్వాలి, ఇంకా మా మీద ఎందుకు పడి? అంటే ఒకటి పెళ్లి చేయగానే బాధ్యత కాదు కదా. ఇట్లా ఎలా ఉంది అంటే, ఇప్పుడైతే సమాన వాటా అయితే ఎంత కొడుక్కి వస్తుందో కూతురికి కూడా సమాన వాటా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఫాదర్ ఏమైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉండి నేను పలానా అబ్బాయికే ఇస్తాను, పలానా అమ్మాయికే ఇస్తాను అని పర్టికులర్గా ఏదైనా విల్లు రాయకపోతే మాత్రం తండ్రి తదనంతరం కంపల్సరీ పిల్లలు సమానంగా పంచుకోవాల్సిన అవకాశం ఉన్నది. అంటే కూతురు కూడా కంపల్సరీ పంచాలి అయినా, లేదు అంటే తండ్రి ఇష్టమా? తండ్రి ఇష్టానుసారంగా ప్రాపర్టీలో సెల్ఫ్ అక్వైర్డ్ ఉంటుందండి, అన్సెంట్రల్ ప్రాపర్టీ ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ అయితే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏమి లేదు. కాకపోతే అన్సెంట్రల్ ప్రాపర్టీలో ఎవరికి రాయకుండా వెళ్తే మాత్రం కూతురు కంటే, అంటే సెల్ఫ్ అక్వైర్డ్ కూడా ప్రాపర్టీ ఉండి తండ్రి తదనంతరం పాపకు బాబుకి సమానంగా వాటా ఉంటుంది. జనరల్గా చూసుకుంటే కూతురు లేదు, తమ్ముడు, చెల్లి లేదు, అక్క, అన్నదమ్ములైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మ్యారేజ్ చేసి పంపించినా సరే లైఫ్ లాంగ్ తనకి తోడుగా అండగానే ఉంటూ అనేది భారతీయ సాంప్రదాయం. కానీ ఇప్పుడు కొత్తగా కూతురుకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది అనేది ఎందుకు వచ్చింది అసలు? అంటే ఇక్కడ ఇంతకుముందు జనరల్గా ఎన్టీఆర్ 1983లో పెళ్ళైన, అంటే ఆ టైంలో ఏమన్నారంటే, పెళ్ళి అయినా అమ్మాయిలకు కాకుండా పెళ్లి కాకుండా ఉండేది ఉంటే వాళ్ళకు వాటా అన్నారంటే. 2005లో హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ అయింది. అప్పటి వరకు అమ్మిన ప్రాపర్టీస్ కి కాకుండా తర్వాత ప్రాపర్టీస్ మీద అన్నారండి. ఇప్పుడు ఏమైందంటే, లేటెస్ట్ గా ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే, కూతురు అయినా కొడుకు అయినా సమాన వాటాదారులే అంటారు, కోపాన్సనర్ అని, వీళ్ళని సమాన వాటాదారులుగా డిక్లేర్ చేసిందండి. ఓకే. కాబట్టి ఇద్దరు సమాన హక్కు ఉంటుంది. అంటే ఆస్తి ఇచ్చినంత మాత్రాన బాధ్యత లేదనా దీని మీనింగ్? ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతలు అలాగే ఉంటాయా? బాధ్యతలు పర్సనల్, బాధ్యతలు తీసుకోవాల్సిందే కూతురైన కొడుకైనా. కానీ ఆస్తి విషయానికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఇద్దరికి సమానం. సో తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది, భర్త ఆస్తి మీద హక్కు ఉంటుంది, ఆస్తి తనది కాకపోయినప్పటికీ కూడా. అంటే ఏ రకంగా అయినా సరే ఒక స్త్రీని బలపరచాలి, స్త్రీకి అండగా ఉండాలనేది దీని యొక్క లక్ష్యమా, లేదంటే 100% అండి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, కూతురు కూడా సమాన హక్కులు ఎలా వచ్చినాయి అంటే, ఇంతకుముందు అయితేనేమో పెళ్లి చేసి అమ్మాయిని పంపించేవారు. కూతురికి పంపించినాక అబ్బాయి ఎవరైతే ఉంటారో అతని చివరితనంలో కొడుకులు పంచుకునేవాళ్ళు మిగతా ఏదైతే అసెట్స్ మిగిలి ఉన్నాయో. కానీ ఇప్పుడు అలా లేదు, ఇద్దరికి సమాన హక్కులు అనేది, అంటే ఒక ఫిమేల్కి ఆర్థిక స్వావలంబన కింద జరుగుతుంది. భర్త సైడ్ నుంచి ఎలా సహకారం ఉండే అవకాశం? హస్బెండ్కి వచ్చేసరికి మాత్రం హస్బెండ్ ప్రాపర్టీ మీద వైఫ్కి ఎటువంటి రైట్ లేదండి. అది లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. కాకపోతే ఏంటంటే, ఆమె మెయింటెనెన్స్ అడగొచ్చు, అలిమోనీ అడగొచ్చు, లేదా హస్బెండ్ యొక్క ప్రాపర్టీ ఉంటే మాత్రం రెసిడెన్స్ రైట్ వేసుకున్నాడు, అంటే రెసిడెన్స్ పిటిషన్ వేసుకోవడానికి, రైట్ టు రెసిడెన్స్ కింద వేసుకునే పిటిషన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూతుర్లకి కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం అనేది జరిగింది. అలాగే కూతుర్లు కూడా లైఫ్ లాంగ్ సేఫ్టీగా ఉండటం కోసం భర్త తరపు నుంచి లేదా ఫ్యామిలీ తరపు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, తండ్రి ఉన్నాడు, లేదు తండ్రి ఆస్తిలో భాగం ఉంది, నేను ఏ విధంగా అయినా నిలబడగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నా పిల్లల్ని నేను చూసుకోగలను అనేటువంటి ధైర్యం ఒక స్త్రీకి ఇవ్వడం కోసమే సుప్రీంకోర్టు ఇటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావటం, మహిళలకు కూడా ఇటువంటి ధైర్యాన్ని
ఇచ్చేటువంటి దానిలో భాగంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా. సో విన్నారు కదా సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.